అందరికీ నమస్కారం. ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రం చీకట్లోకి వెళ్ళిపోయింది. మన అమరావతి రాజధాని కానీ లేకపోతే పోలవరం కానీ మిగతా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎలా చేశారో మీరు చూశారు. అలాగే ఈసారి కూడా ఆయనకు ఓటేసి మన మీ పిల్లల భవిష్యత్తుకి ఎంతో మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసం కొత్త కంపెనీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు, సాగునీరు, తాగునీరు, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం ఖచ్చితంగా అనగాని సత్యప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి మీ సమస్యలన్నీ తీరుస్తారు. అలాగే సంక్షేమం చాలా అవసరం. మీరందరికీ సంక్షేమం, పిల్లలకి చదువు చాలా ముఖ్యం. దానికి ఆయన ఎంతో మేనిఫెస్టోలో ఉంది. మీరు ఖచ్చితంగా వెళ్ళి ఓటేసి మీకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకోండి, మీతో ఉండే నాయకుడిని ఎన్నుకోండి. మీతో ఎప్పుడు ఉండే అనగాని సత్యప్రసాద్ గారిని మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. మీరు చూశారు మనం ఉమ్మడి అందరూ తప్పకుండా 13వ తారీఖున తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. ఫ్యాన్ మోటార్ కూడా పీకేద్దాం, ఓకేనా? జూన్ 4వ తారీఖు నాడు మనకి సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్మస్, రంజాన్ అన్ని ఒకే రోజు సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఎన్నికలు చూసాం. ఎంతో మంది ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు అయ్యారు, ప్రతిపక్ష నాయకులు మళ్ళా ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ ఒక ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధిని అయితే ముందుకు తీసుకెళ్లారు, కానీ ఎవరు కూడా విఘాతం కలిపి మన జీవితంలో చాలా కీలకదాయకం. ఎందుకంటే రేపు మన ప్రభుత్వం రాబోతా ఉంది, ప్రజా ప్రభుత్వం. కరెక్ట్ గా 8 రోజుల్లో మన ప్రభుత్వం ఫామ్ అవుతా ఉంది. అప్పుడు చాలా కీలకంగా ఉంటారు. కాబట్టి నారావారికి రావటం, మన ఊరు చూడటం, మన ఊరు సమస్యలు తెలుసుకోవటం, అవన్నీ కూడా రేపు పొద్దున మనం పూరించుకోవడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మానవత విలువ ఉన్నటువంటి వ్యక్తి మా తమ్ముడు, అతనికి కూడా మంచి ఆలోచనతో సేవ చేయాలని లక్ష్యంతో తిరుగుతారు. ఇద్దరు కూడా ఘనంగా ఈరోజు చప్పట్లు కొట్టి స్వాగతం పలకాల్సిందిగా